25 వచ్చాక చాలా మంది అబ్బాయిల జీవితం ఒకేలా ఉండదు. ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. చుట్టూ ఉన్న వాళ్ళందరూ స్పీడ్గా ముందుకు వెళ్తుంటారు. మన బండి మాత్రం ఇంకా స్టార్టే అవ్వదు. అప్పుడు కరెక్ట్గానే ముందుకు వెళ్తున్నామా అని చెక్ చేసుకుంటాం. స్కిల్ లేక కాదు, చాలా ఉంది. సబ్జెక్ట్ లేక కాదు, స్టాండర్డ్ కంటే చాలా ఎక్కువ ఉంది. ఎవరికైనా సహాయం అవసరం ఉంటే వద్దన్నా వెళ్ళి సహాయం చేసే గుణం మనకుంటుంది. అదేంటో మనకు కావాలన్నప్పుడు ఒక్కడు చేయడు. కొన్ని రోజులు నిజంగా హెవీగా ఉంటాయి. వేరే వాళ్ళకి ఏం రాకపోయినా సెట్ అవుతుంది. మనకింత నాలెడ్జ్ ఉంది, ఏమైంది అసలు అని నిజంగా డిప్రెస్ అయిపోతాం. ఎలా అయినా కెరియర్ బిల్డ్ చేసుకోవాలి అనుకుంటాం. ఇది వేరే వాళ్ళ మీద ఏడుపు అనుకుంటే పొరపాటే. రోజు ప్రయత్నిస్తాం, ఏడుస్తాం, అరుస్తాం, కంపేర్ చేసుకుంటాం. అసలు ఇదంతా ఎందుకు చేస్తాం? సెట్ అయి వెంటనే కార్లు కొంటానుక, మేడలు కట్టేయడానిక కాదు. మనం చేస్తుంది లగ్జరీ కాదు, అమ్మా నాన్న కష్టాలు తగ్గించడానికి, ఇంట్లో ఉన్న బాధ్యత తీసుకోవడానికి, వాళ్ళకి ఒక సెక్యూర్ లైఫ్ ఇవ్వాలని. ఎవ్వరు చెప్పకపోయినా ఒక ఏజ్ వచ్చేసరికి మన లైఫ్ మార్చుకోవాలని ఆటోమేటిక్గా డిసైడ్ అయిపోతాం. ప్రెషర్ ఉన్నా చెప్పం, అవమానాలు పడినా చూపించం, నచ్చిన కొన్ని కళలు కూడా పక్కన పెట్టేస్తాం. ఏం చేయాలి? మిడిల్ క్లాస్ కదా. కానీ మనలో ఉన్న ఒక నమ్మకం మాత్రం ఎప్పుడు బ్రేక్ అవ్వదు. ఈ రోజు మనం మన కళల్ని పక్కన పెట్టి కొంచెం సెట్ అయ్యాక మళ్ళీ స్టార్ట్ చేయాలని అనుకుంటాం. కొందరు అంటారు, అది ఇది ఎలా చేస్తాం, 2 మేనేజ్ చేస్తామా, ఇంకేం చేస్తాంలే, వదిలేద్దామని. నువ్వెంతో కష్టపడి నచ్చకున్నా ఒక ప్రయత్నం చేసి గెలిచినోడివి. నీకు నచ్చిన కళ గురించి ప్రయత్నం చేసి గెలవలేవా? ఖచ్చితంగా గెలుస్తావు.